హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ మనం చూడబోయే వీడియో చెన్నైలోని బీసెంట్ నగర్ బీచ్. మనమైతే మాంబలం స్టేషన్ నుంచి ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి సైదాపేట వచ్చి సైదాపేట నుంచి బస్ ఎక్కి బీసెంట్ నగర్ బీచ్కి అయితే వచ్చేసాము. బీసెంట్ నగర్ ఎంట్రన్స్లో నుంచి ఇక్కడ వెళ్తూ ఉంటే ఇంకా సిద్ధం చేస్తున్నారు. ఇవాళ ఈవినింగ్ ఇక్కడ అన్నీ కూడా ఆటలాడుకోవడానికి పిల్లలందరికీ కూడా బాగుంది. ఇక్కడ అన్నీ కూడా చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లల గేమ్స్ కూడా ఇక్కడ రెడీ చేస్తున్నారు. వన్ బై వన్ అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇవాళ సండే కావడంతో రష్ ఎక్కువగా ఉంది. ఇక్కడైతే చాలా దగ్గరగానే ఉంది. మెరీనా బీచ్తో పోల్చుకుంటే ఈ బీచ్ అయితే కొంచెం నడవడానికి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ కూడా తక్కువగానే ఉంది. ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు చూడండి, ఇది చూద్దాం మనం. నేనైతే వీళ్ళ పర్మిషన్ తీసుకోలేదు. ఇక్కడ చూడొచ్చు మనం తుపాకీతో బెలూన్స్ ఆడుతున్నారు వీళ్ళు. వీళ్ళ పర్మిషన్ మనం తీసుకోలేదు కాబట్టి వాళ్ళ ఫేసెస్ ఫుల్గా కవర్ చేయడం లేదు. అబ్బా ఏమన్నా ఉందా ఈ గేమ్. تكنولوجيا تكنولوجيا వెలుస్తా ఉన్నారు. పెద్దలు పిల్లలు అందరూ కూడా ఆడుకోవడానికి చాలా సరదాగా ఉంది. ఇక మనం అలా గేమ్స్ అన్ని దాటుకొని వచ్చేస్తే సముద్రం వ్యూ, సీ వ్యూ విత్ అవిష్. సముద్రం అలలు అయితే చాలా బాగున్నాయి. మన మెరీనా బీచ్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా లోతుగాను, వాటర్ కూడా చాలా స్పష్టంగా బ్లూ కలర్ కాకుండా కొంచెం బ్లాకిష్గా బాగుంది. పిల్లలు పెద్దలు అందరూ ఆడుకోవడానికి బాగా అనుకూలంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మెరీనా వాళ్ళు కూడా బాగా ఫ్యాషన్ చేస్తున్నారు. లోపలికి అలో చేయడం కానీ పూర్తిగా షూట్ చేయలేకపోయాను క్లియర్గా. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చూస్తే అందరూ ఫ్యామిలీస్తో బీచ్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే గేమ్స్ అన్నీ కూడా బాగా ఉన్నాయి. అలాగే డబ్బులు కూడా చాలా చాలా ఎక్కువ అవుతాయి. ఇలా చూడండి, ఒక చిన్న సబ్బు నొరగలో ముంచి బుడగలు తీయడాన్ని ఇప్పుడు మనం చూడొచ్చు. దీన్ని ఒకటి 100 రూపాయలకి అమ్మేస్తున్నారు. కానీ ఇక్కడ కొంటూనే ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ బీచ్ కాబట్టి ఎంజాయ్ చేయడానికి వచ్చారు, డబ్బులు ఖర్చు పెట్టడానికి వచ్చారు కాబట్టి. సో కొంచెం ముందుకు రాగానే మనకు ఒక హార్స్ రైడింగ్ అయితే కనపడింది. హార్స్ రైడింగ్ చేయిస్తున్నారు. ఇక్కడ పిల్లలకి సరదాగా హార్స్ మీద ఎక్కించి ఒక రౌండ్ వేస్తారు. 100 మీటర్స్ తిప్పుతారు. 100 రూపీస్ తీసుకుంటారు. ఒక మనిషికి 100 రూపీస్ ఒక ట్రిప్కి. బాగానే సంపాదిస్తున్నారు. ఇవాళ సండే కావడంతో జనాలు ఎక్కువగా ఉన్నారు. మనం కూడా ఎక్కువగా కవర్ చేయలేకపోతున్నాము. చూడొచ్చు, ఇక్కడ ఫ్యామిలీస్ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కూర్చొని బీచ్లో కూర్చొని. ఇక్కడ బీచ్లో కూర్చొని వచ్చిన వాళ్ళందరూ తినడానికి అని చెప్పి షాపుల వాళ్ళు వందల కొద్దీ చైర్స్ వేసి అలా వేసి పెట్టేశారు. అక్కడికి వెళ్ళి షాప్లో ఏం కావాలో తీసుకొని వచ్చి ఇక్కడ బీచ్లో అయినా కూర్చొని తినచ్చు, అక్కడే చైర్స్లలో అయినా కూర్చొని తినచ్చు. ఇంత దూరం వచ్చి ఇంకా మనం సముద్రంలో దిగకపోతే వింతేముంటుంది. సో వెల్కమ్ టు బీసెంట్ నగర్ బీచ్ విత్ అవిష్. ఈ అలలు ఎలా ఉన్నాయంటే ఆహ్లాదకరంగా చాలా చాలా బాగున్నాయి. ఐ లవ్ సో మచ్. ఈ బీచ్లో అలా నడుస్తూ ఉంటే వేరే మాటల్లో చెప్పలేదు. అందుకే నేను రకరకాల బీచ్కి వెళ్ళాలి. మీరు కూడా ఏ బీచ్కి వెళ్ళారు కాబట్టి సముద్రంలో అంతా బాగా బ్రెడ్ ఆమ్లెట్ ఆడిన తర్వాత కొంచెం ఆకలేస్తుంది. ఆకలేసే వాళ్ళకు ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ ఐడియా ఉంది. మన కడప వాళ్ళకైతే గుంట పొంగనాలు బాగా ఐడియా ఉంటుంది. ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నారు. నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ చెప్పాను. వాళ్ళు ఎలా వేస్తున్నారో చూడండి. బ్రెడ్ ఆమ్లెట్ నీట్గా మన ముందే
వేసి మనకు ఇస్తున్నారు. బ్రెడ్ ఆమ్లెట్ బాగా అయిన తర్వాత ఈ బ్రెడ్ ఆమ్లెట్ గుంత పొంగనాలు తినడానికి ఇక్కడ క్యూలో నిలబడుకొని ఉన్నారు. ఈ లోపల మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇది ఎలా ఉందో, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. బ్రెడ్ ఆమ్లెట్లకి సాస్ కూడా ఇచ్చారు. ఇది ఎలా ఉందో ఒక్క ముక్క తింటే మనకు తెలుస్తుంది. ఓ బాగుంది, టేస్ట్ అయితే బాగుంది, చాలా చాలా బాగుంది. బాగా తినగలిగిన వాళ్ళైతే రెండైనా కూడా తినచ్చు. నేను కొంచెం డైట్లో ఉన్నాను, సో అందుకని ఓన్లీ ఒక బ్రెడ్ ఆమ్లెట్తోనే ఇవాళ మన డిన్నర్ ఫినిష్ చేసుకుంటాను. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇది ఇవాళ బిసెంట్ నగర్ బీచ్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ. మీలో ఎవరైనా బీచ్ లవర్స్ ఉంటే కనుక ఏ బీచ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి. చెన్నైలో చేస్తున్నాము బ్రేక్ఫాస్ట్, రేపు వైజాగ్లో చేద్దాం. వెయిట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.